శివుడు పార్వతిని ఈడ్చించాడు అంటే ఈడ్చింతకు ముందు వాడు ఉత్తమ పురుషుడే. ఈడ్చించిన తర్వాత మాత్రం ద్రవరూపమైనటువంటి అఖండ ఎరుకగా మారాడు. కనుక ఇక్కడ మూలా ప్రకృతి ఈశ్వరుని కూడా చెదరగొట్టింది. అతని మనసునంటే అతని యొక్క చైతన్యాన్ని, ప్రకాశాన్ని చెదరగొట్టి స్వరూపంగా ఉన్న చేతనాన్ని చైతన్యంగా ద్రవరూపంగా మార్చింది. ఎప్పుడైతే అది ద్రవరూపంగా మారిందో అది 3 ఎరుకల్లోకి పోయి సకల వ్యవహారాలకి హేతు అయింది. కనుక ఈ విధంగా అఖండ ఎరుక ఉన్నది అంటే ఇక్కడ మీకు ఇదంతా మళ్ళీ రెండోసారి ఎందుకు చెప్తున్నామంటే మరో కోణంలో దీన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ దృక్కు దృశ్యము ఇద్దరు ఉన్నారు. ఉత్తమ పురుషుడు దృక్కును, దృశ్యం మూలా ప్రకృతిగా ఉంది. కనుక దృశ్యమానమైనదంతా కూడా ఏమవుతుందంటే మీ లోపల సంకల్పంలో ఉంటేనే బయటకు వస్తుంది. మీ సంకల్పంలో లేకపోతే అది రాదు. మీ ఊహలో ఉంటే అది బయటకు వస్తుంది, లేకపోతే రాదు. మీ కారణంలో వాసన రూపంగా ఉంటే పునర్జన్మలో అది అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంది. అట్లా మీరు మర్చిపోయినవన్నీ వాసన రూపంలో దాక్కొని మళ్ళీ జ్ఞప్తి వచ్చినప్పుడు ఆ వాసనే జ్ఞాపకానికి ఆధారంగా ఉంటుంది. ఈశ్వరీయ జ్ఞానంలో కూడా ఆయన సృష్టి స్థితి లయలు చేసినప్పుడు అది వ్యవహారంలో నడుస్తూ ఉంటాడు. ఒకసారి గాఢ నిద్రావస్థకు పోతాడు. మళ్ళీ ఎట్లా మేల్కొంటాడు అంటే అతనిలో ఉన్నటువంటి మహాకారణం ఏదైతే ఉన్నదో అది అతని పూర్వ సృష్టి జ్ఞానాన్ని అది వాసన రూపంలో అట్టి పెట్టుకుంటుంది. అటువంటి ఈశ్వరీయ జ్ఞానాన్ని జీవుల విషయంలో వాసన అంటున్నాము, ఈశ్వరుడి విషయంలో వాసన అనకుండా స్మృతి అంటాము. ఈశ్వరీయ జ్ఞానము క్రియోన్ముఖం కాకముందు దాని పేరు, వాసన రూపంలో ఉన్నదాన్ని స్మృతి అంటాం. ఆ స్మృతిగా ఉన్నది క్రియోన్ముఖమైనప్పుడు అది ఈశ్వరీయ జ్ఞానం అంటాం. ఇక్కడ చైతన్యం వికసించినప్పుడు ద్రవరూప అఖండ ఎరుక అన్నాం. చైతన్యం వికాసం లేకుండా స్వరూపమైనప్పుడు చేతన బ్రహ్మ అన్నాం. ఈ పదాలు గుర్తుంచుకోండి. చైతన్యం ప్రకాశించినప్పుడు ద్రవరూప అఖండ ఎరుక అన్నాం, చైతన్యం అన్నాం. ఈ చైతన్యం అనేటువంటి ప్రకాశ లక్షణాన్ని సంతరించుకోకముందు స్వరూపంగా ఉన్నప్పుడు ఆ స్వరూపంగా ఉన్నటువంటి బ్రహ్మని చేతన బ్రహ్మ అన్నాం. అలాగే ఈ దృక్కు దృశ్యాన్ని తీసుకోనప్పుడు ఉత్తమ పురుషుడిగా ఉన్నాడు. దృశ్యాన్ని తీసుకునేసరికేమో చైతన్యవంతుడిగా, పరమాత్మగా, బ్రహ్మగా అట్లా ఉన్నాడు. అంటే పరమాత్మగా ఉండి ఆ చైతన్యంతో సర్వవ్యాపకుడి సకల కార్యాలు చేసేటువంటి సత్తాతో, జ్ఞానంతో, ప్రజ్ఞానంతో ఉన్నాడు. కనుక దృక్కు దృశ్యం అనేటువంటి కోణంలో దీని కనుక వివరించి చూస్తే దృశ్యం ఉన్నంత వరకు దృక్కుంటాడు. దృశ్యము స్థూలంలో లేనప్పుడు స్థూలంలో దృక్కుంటాడు కానీ సూక్ష్మంలో ఉంటాడు. ఈ దృశ్యాన్ని సూక్ష్మంలో జ్ఞాపకంగా పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఊహలో పెట్టుకున్నప్పుడు సూక్ష్మంలో దృక్కున్నాడు కాబట్టి సూక్ష్మ దృశ్యాలు ఉన్నాయి. మరి ఇక్కడ సాధన ఎట్లా జరగాలి అంటే ఇక్కడ సాధన అంటే మళ్ళీ మనన నిధిధ్యాసలు కాదు. ఇప్పుడు చెప్పింది విని మీరు చేయటం వెంటనే ఎలా చెప్తే అలా ఉండిపోవటమే ఇక్కడ సాధన అంటే. మీరు ఉదాహరణకి జనకుడు ఉన్నాడు, నీ మనసును నాకు గురుదక్షిణగా ఇమ్మన్నాడు అష్టావక్రుడు. వెంటనే ఆయన అడిగేసరికి ఆ మనసుని ఇచ్చేశాడు. చెప్పిన పని వెంటనే చేసేసాడు. మనసు ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నవాడు అలా ఉండిపోయాడు, ఇంకే చేష్ట లేదు. ఇది వార్తిక పద్ధతి అంటే. మన మనసును ఎలా ఇవ్వాలి అని దానికి ఒక పెద్ద శాస్త్రం చదివి ఆ శాస్త్ర ప్రకారం దాన్ని విన్నది శ్రవణం చేసి మననం చేసుకొని అదంతా చేశాడా? చేయలే. అది చేస్తే అది వార్తిక పద్ధతి కాదు. అలా కుదరదు కూడా ఇక్కడ. అదే మాదిరిగా ఇక్కడ చెప్పింది చెప్పినట్టుగా చేసేయడం అంతే. చేయటానికి గట్టి ప్రయత్నం చేసి చేసేయడమే. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా చేయలేవు. ఒక అవగాహన మారితే చేయగలవు. నేను ఊరకుండు అన్నాను, ఊరకుండగలవా నువ్వు? ఊరకుండాలి అంతే. ఇదే వార్తిక పద్ధతి. ఎందుకు ఊరక ఉండలేకపోతున్నావు? బాహ్య జగత్తు నీకు దృశ్యమానం అవుతుంది, అందుకు ఊరక ఉండలేకపోతున్నావు. ఊరక బాహ్య జగత్తు కళ్ళు మూసుకున్నావు. లేకపోతే హైదరాబాద్లో ఉంటే ఇది గోడ వింతే అని చెప్పేసి విజయవాడ వెళ్ళిపోయావు. ఇక్కడ నీ చుట్టూ తిరిగేవాళ్ళు, నేను బాధించేవాళ్ళు అక్కడ లేరు. కానీ అక్కడ ఉన్నా సరే వీళ్ళ జ్ఞాపకాలుగా వస్తున్నారు ఊహలో. ఇది సూక్ష్మం. ఊహలో కూడా జ్ఞాపకం లేకుండా నేను మైండ్ డైవర్ట్ చేయడానికి ఏదో ఒక వ్యాపకంగా ఒక కార్యక్రమాలు పెట్టాం. ఓ పెళ్ళికి వెళ్ళాం, అక్కడ అంతా హడావిడి చేసి. పెళ్ళికి వెళ్ళినా సరే కాస్త విరామం వచ్చేసరికి అది జ్ఞాపకం వస్తుంది. మరి ఈ లోపు ఎక్కడ దాక్కుంది? స్మృతి రూపంలో. ఈశ్వరుడు స్థితిలో అయితే స్మృతి రూపంలో దాక్కుంది, జీవుడి స్థితిలో అయితే వాసన రూపంలో దాక్కుంది. ఈ వాసన రూపం స్మృతి రూపంలో దాక్కున్న దాన్ని మనం ఏమంటామంటే కారణం అంటాం. వ్యష్టిలో అయితే కారణం అంటాం, సమిష్టిలో కూడా ఈశ్వరుడి విషయంలో కూడా కారణం అంటాం. ఈశ్వరుని కూడా మూలా ప్రకృతి మహాకారణంగా ఉండి ఈశ్వరుని కారణంగా మార్చిందంటే ఆ మూలా ప్రకృతి స్థానంలో ఉన్నది మహాకారణం అవుతుంది. అంటే మహాకారణం అంటే ఏంటంటే నీకంటూ ఏం అక్కర్లా, నాకేం వద్దండి అన్నీ మీరు మరణించారు, కానీ నీతో పని ఉందని చెప్పి ఈ ప్రకృతి కానీ ఈశ్వరుడు కానీ నీ పాత సంచిత కర్మల్లో
అనుభవించి రద్దు కానీ మిగిలిన ఏదైనా ఉంటే దాంతో మళ్ళీ కొత్త ప్రారంభం పెట్టి నిన్ను మళ్ళీ పంపిస్తాడు. ఇది మహాకారణం చేసే పని. నీకు వద్దనుకున్నా మహాకారణం మళ్ళీ నీకు కావాలి పో, నీకు కావాలనే వాసనలు నీ దగ్గర ఇంత ముందు ఉన్నాయి, పూర్వ సంచితంలో ఉన్నాయి, అది నీకు ఇస్తాను, అది కూడా చూసి నీకు వద్దు ఉంటావో వద్దో అప్పుడు తెలుసుకొని మళ్ళీ ఇస్తాడు. అప్పుడు కూడా నాకు వద్దంటే అప్పుడు నువ్వు పోతావు. అట్లా ఆయన ఎన్నిసార్లు ఇచ్చినా వద్దనాలి. నీ పూర్వ సంచితంలో భాగం చేసి కొత్త ప్రారంభాన్ని నిర్ణయించి నీకు ఇస్తున్నప్పుడు కూడా నువ్వు అదే వైరాగ్యంతో అదే భావంతో ఉండాలి. అప్పుడు నువ్వు రాకుండా పోతావు. అంటే ఏంటంటే దాని సంగతి అట్లా ఉంచండి. మహాకారణం ద్వారా వస్తున్నావు నువ్వు వద్దనుకున్నా కనుక నువ్వు ఎక్కడ ఎన్ని స్థాయిలో విడుదల పొందాలి అంటే స్థూల స్థాయిలో, నీ ఊహలో సూక్ష్మ స్థాయిలో, తర్వాత కారణంలో నీకు సంబంధం లేకుండా, వెస్టిగా నీకు సంబంధం లేకుండా సమిష్టిలో ఉండేవాడి నిర్ణయం ప్రకారం మళ్ళీ నీకు పునరావృత్తి వస్తుంటే అదో పెద్ద ప్రమాదం. కాబట్టి మహాకారణంలో కూడా లేకుండా చేయాలి. అంటే వాడెవడో ఉన్నాడు కాదు, 4 స్థితులు నీవే. నీ భ్రాంతితో అట్టడుగు స్థితిలో ఉన్నావు. సూక్ష్మ స్థితిలో నీ భ్రాంతి, స్థూల స్థితిలో భ్రాంతి విడిస్తే సూక్ష్మంలో ఉంటావు, సూక్ష్మలో భ్రాంతి విడిస్తే కారణంలో ఉంటావు, కారణంలో భ్రాంతి విడిస్తే మహాకారణంలో ఉంటావు. నువ్వు మహాకారణంలో ఉండి భ్రాంతి విడిస్తే నిన్ను మళ్ళీ చెడగొట్టేవాడు ఎవడు లేడు, నువ్వే అక్కడికే లేకుండా పోతావు. కనుక ఊరకుండటం అనేది 4 స్టెప్పులు జరగాలి. 4 స్టెప్పుల్లో కూడా దృక్కుగా లేకపోవడం కష్టం, దృశ్యంగా తీసేసుకోవడం తేలిక. కనబడేదాన్ని నేను చూడను అంటాం తేలికే, కానీ దృక్కుగా నువ్వు ఉంటావు, ఎప్పటికీ ఉంటావు. నువ్వు లేకుండా చేసుకోవడం కష్టం. నీ అనుభవాన్ని తీసేయడం ద్వారా చివరికి ఏ అనుభవం లేకుండా ఉన్నటువంటి ద్వారా మిగిలినటువంటి దృక్కుగా నువ్వు కనుక ఉంటే అక్కడ ఏ వ్యవహారం చేయకుండా కూటస్థంగా స్థిరమై నిశ్చలంగా నీ చైతన్యాన్ని కూడా స్థిరం చేసుకున్నప్పుడు నువ్వు లేకుండా పోతావు. అప్పుడు అచల పరిపూర్ణ స్థితి వస్తుంది. కాబట్టి ఈ 4 పద్ధతుల్లో నీకు చెప్పాలి. అయితే దృశ్యం గురించి ఇది లేదు అని చెప్పి నీ మైండ్ వాష్ చేయాలి, నీ బ్రెయిన్ వాష్ చేయాలి. దృశ్యం లేదు అని బ్రెయిన్ వాష్ చేసేసే మంత్రం ద్వాదశి. ద్వాదశి అంటే ఏంటంటే ఇది ఉత్తబట్టబయలు ఏమీ లేదు అని చెప్పేది. నిన్ను లేకుండా చేసే మంత్రం ఏంటంటే షోడశి, ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని చెప్పేది. దృశ్యం లేదు ముందు, అనుభవానికి వచ్చే దృశ్యాన్ని ముందు తీసేస్తాం. దృశ్యం లేనప్పుడు నువ్వెక్కడ ఉన్నావు అని నిన్ను మళ్ళీ నీకు కొంత సమాధానపరిచి సూక్ష్మంలో ఉందిగా అంటావు. సూక్ష్మంలో కూడా ఏమీ లేదు దృశ్యం అని చెబుతా. సూక్ష్మం లేకపోతే కారణంలో ఉందిగా అంటావు. కారణంలో కూడా ఏమీ లేదని నీకు బోధ చేస్తా. అయితే నేను లేకుండా పోయా కానీ మహాకారణం నుంచి మళ్ళీ నేను వస్తున్నాగా అన్నావు. నువ్వే మహాకారణ స్థితికి ప్రమోషన్ పొంది అక్కడ కూడా ఏమీ లేదు కానీ అక్కడ దృశ్యం తీసేస్తా. అప్పుడు దృక్కుగా నువ్వు మిగిలితే అప్పుడు నువ్వు దృక్కుగా లేవుగా అంటే నీకు చెప్పడానికి ఏమీ లేదు, లేకుండా పోవడం తప్ప నీకు గత్యంతరం లేదు. అట్లా ఈ ద్వాదశి షోడశి మంత్రాల్ని 4 స్థాయిల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, స్థూల ద్వాదశి, సూక్ష్మ ద్వాదశి, కారణ ద్వాదశి, మహాకారణ ద్వాదశి ద్వారా నీకు దృశ్యమైన జగత్తంతా 4 దశలో లేకుండా చేసుకోవాలి. అలాగే స్థూల షోడశి, సూక్ష్మ షోడశి, కారణ షోడశి, మహాకారణ షోడశి అని చెప్పి 4 దశల్లో నీ స్థూలంలో, నీ సూక్ష్మంలో, నీ కారణంలో, నీ మహాకారణంలో లేకుండా చేస్తూ నీ పదవిని కూడా మహాకారణ స్థాయికి పెంచుకొని ఇక్కడ మూలం లేని గుర్తెరిగే శరీరంగా తయారవ్వాలి. ఇక నువ్వు అడగటానికి కానీ చెప్పడానికి కానీ ఇంకేం లేదు. పోనీ బయటకు వచ్చి చూద్దామంటే దృశ్యం అంతా కూడా మహాకారణ ద్వాదశి దాకా పోయింది. ఇప్పుడు దృక్కుగా నువ్వు మిగిలినటువంటి వాడు ఏమవుతావు? నువ్వేం అవటానికి వీల్లేదు. అప్పుడు అస్కలిత బ్రహ్మ అవుతావు నువ్వు. అప్పుడు ఏ అఖండ ఎరుక చేత చేతన బ్రహ్మగా అయ్యాడో, ఉత్తమ పురుషుడుగా ఉన్నాడో, వాడు కళ్ళు తెరిచినా మూలా ప్రకృతి కనబడదు. జీవుడు ప్రారంభం అనుభవించేటప్పుడు ఇది కూడా అయిపోయిన అసలు కళ్ళే తెరవడు. జన్మరాహిత్యం అయితే కళ్ళే తెరవడు. ప్రారంభం ఉన్నంత వరకు ఇది ఎదరపడుతుంది. కళ్ళు తెరిచినా కూడా పట్టించుకోనంత ఉత్తమ పురుషుడిగా మారాలి వాడు. కనుక ఇది 4 దశల్లో ఈ ద్వాదశి షోడశిలు విడగొట్టి చెప్పడం జరిగింది. ఇలాగా స్థూల ద్వాదశిలో ఏముందంటే ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అన్నారు. అప్పుడు ఏమైందంటే దృక్కులో దృశ్యం బయలైంది. స్థూలంగా ఉన్న దృక్కులో దృశ్యం బయలైంది. దృశ్యం లేని దృక్కు మిగిలాడు. మళ్ళీ దృక్కుకు ఒక మంత్రం చెప్తున్నాం. స్థూల షోడశి, మూలము లేని క్షేత్రజ్ఞ స్వరూపం ఏమీ లేదు. ఇక్కడ క్షేత్రజ్ఞం అన్నావేంటి? ఈ శరీరం అంతా క్షేత్రం, 3 శరీరాలు క్షేత్రమే. దాని లోపల ఉన్న ఆత్మస్వరూపం క్షేత్రజ్ఞుడు. అంటే దృశ్యమైనది బాహ్య దృశ్యమే కాదు, నీ దేహం కూడా నీకే దృశ్యం అవుతుంది. నీ ఇంద్రియాలు నీకే దృశ్యం అవుతున్నాయి, నీ ఇంద్రియ భోగాలు నీకే దృశ్యం అవుతున్నాయి, నీ మనసు యొక్క ఊహ ఆలోచనలు కూడా నీకే దృశ్యం అవుతున్నాయి. ఈ 3 శరీరాలు ఏదో పద్ధతిలో నీకు దృశ్యం అవుతున్నాయి. నీకు దృశ్యం అవుతున్నాయి అంటే నీకంటే వేరుగా ఉన్నాయి. నీకు నువ్వు ఎప్పుడు దృశ్యం కావు. ప్రతిబింబం ఉంటేనే దృశ్యం అవుతుంది. నువ్వేమో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నువ్వు బ్రహ్మ తప్ప రెండోది కాదు. నీకంటే అన్యం లేదు, అర్థము లేదు.
ప్రతిబింబము లేదు. మరి ఎక్కడి నుంచి దృశ్యం వస్తుంది? నీకు దృశ్యం అవుతోంది అంటే దృశ్యంలోకి నువ్వు చేరిపోయావు, విషయాకారం పొందావు, దృశ్యాకారం పొందావు. నువ్వు దృక్కుగా ఉండాల్సిన దానివి దృక్కుగా ఉండటం మానేసి దృశ్యాకారం పొందావు. కాబట్టి దృశ్యం ఏమీ లేదు అనగానే ఇక్కడ బ్రహ్మజ్ఞానం పొందినవాడు ఇక్కడ లక్షణయుతుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణ పిండాండంలో ఉన్నటువంటి మానవుడు కాదు, బ్రహ్మజ్ఞానం పొందిన వాడికి ఆ పరిస్థితి బోధిస్తున్నాం. బ్రహ్మజ్ఞానం పొందినవాడు ఏ దృష్టిలో ఉంటాడు? అంతా నేనే అయ్యి ఉన్నాను, నాకంటే అన్యం లేదనే దృష్టిలో ఉన్నాడు. వాడికి మళ్ళీ ఏదైనా దృశ్యం అవుతుందంటే ఈశ్వరీయ జ్ఞానం ప్రకారంగా సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ పద్ధతిలో బ్రహ్మాండ పిండాండాలు కానీ అంకురించక ముందు ఉన్నటువంటి అండస్థితిలో ఉన్నటువంటి విశ్వాండం కానీ వాడికి దృశ్యం అవుతుంది. ఇవన్నీ లేవు అని ఎప్పుడైతే చెప్పామో వీడు దృక్కుగా ఆ విషయంలో కూటస్థుడయ్యాడు. ఇక క్షేత్రం అనేటువంటిది పరమాత్మ యొక్క 3 తనువులు, విరాట్ హిరణ్యగర్భ వ్యాకృతుల యొక్క 3 తనువులు పరమాత్మకి క్షేత్రం. పరమాత్మ ఏమో వీటి నుంచి విడుదలయ్యి సాక్షి విలక్షణమై బ్రహ్మజ్ఞానం పొందిన పరమాత్మ ఏమో క్షేత్రజ్ఞుడు. కనుక ఆ క్షేత్రజ్ఞుడికి ఈ సృష్టి ఎప్పటికీ రాదు, నీకు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా ఒళ్ళక్కి, ఇదంతా భ్రాంతి అని చెప్పేసి ద్వాదశి ద్వారా చెప్పినప్పుడు దృక్కు మరి నేను ఉన్నానుగా అన్నాడు. దృశ్యం లేని దృక్కుగా నువ్వెక్కడున్నావు? ఉన్నావా? మరి ఉన్నావని ఎలా చెప్తున్నావు అడిగాం. అప్పుడు ఏమైంది? ఈ క్షేత్రజ్ఞ స్వరూపం ఏమీ లేదన్నా. ఆ క్షేత్రజ్ఞుడిగా నువ్వే లేవు అన్నావు. ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో క్షేత్రజ్ఞుడిగా కూడా నేను లేనని ఒప్పుకున్నాడు, పరమాత్మగా లేనని ఒప్పుకున్నాడు. కానీ నాకు ఊహలో మళ్ళీ వస్తున్నాయి అన్నాడు. ఊహ ఎక్కడదంటే సూక్ష్మంలో. ఊహలో రావడానికి కూడా ఏమీ లేదయ్యా బాబు, ఇక్కడ ఉంటేనే అది ఊహిస్తావు. నీకు తెలిసిన మనిషే కల్లోకి వస్తాడు, తెలియని మనిషి ఎట్లా ఊహలోకి వస్తాడు? మీరు నాకు తెలుసు, ప్రమీల గారు అనగానే నేను మళ్ళీ ప్రమీల గారి ఆకారం నాకు వస్తుంది. అసలు చూడలే, ఎవరినో ఒకళ్ళని చూడలే. భారతి అని ఒకడు ఉన్నారు, భారతి గారే నేను ఫోన్లో కానీ చెప్పారు. ఆ భారతి యొక్క రూపం నాకు రాలేదు, ఎందుకంటే ముందుగా చూడలేదు. కనుక స్థూలంలో చూసిందే సూక్ష్మంలో ఊహలోకి వస్తుంది. కాబట్టి స్థూలంలో లేకుండా సూక్ష్మంలో ఎట్లా వస్తుందండి? సూక్ష్మంలో ఉండటానికి వీల్లేదు. స్థూలం పోయిందిగా, అప్పుడు మరి స్థూలం కూడా స్థూలం పోవటం అంటే ఊరికే పోయింది, లేదంటే పోయింది, లేదని నిర్ణయం అయింది. భ్రాంతి అక్కడ పట్టడానికి వీల్లేదని నిర్ణయం అయింది. మళ్ళీ స్థూలంలో ఏంటంటే సూక్ష్మంలో వచ్చిందంటే ఊహాసుందరితో సంసారం చేసినట్టే. బయట సుందరి లేదు, బయట సుందరి లేదన్నప్పుడు ఊహాసుందరి కూడా లేనట్టే. ఊహాసుందరితో నువ్వేం చేయగలవు? ఏం చేసిన ఊహలో ఫలితం లేదుగా. కాబట్టి పైన ఎప్పుడైతే స్థూలంలో లేదో సూక్ష్మంలో కూడా లేదని నిర్ణయం చేసుకోవాలి. నిర్ణయం చేసుకోవని చెబుతుంది సూక్ష్మ ద్వాదశి. అది ఏం చెబుతుందంటే ఈ ఉత్తబట్ట బయలు తప్ప మరేమీ లేదు. ఈ ఉత్తబట్ట బయలు తప్ప బయలు మాత్రం కాపాడుతున్నాడు. ఉత్తబట్ట బయలు ఉంది, అది తప్ప ఇంకోటి లేదు. అంటే ఆకాశం ఉంది, ఆకాశం తప్ప ఇంకోటి లేదంటే భూమి ఉంది అంటావా? చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు అంటారా? అది తప్ప ఇంకోటి లేదన్నాం. ఇంకోటి లేదంటే ఈ సూక్ష్మంగా ఇంకోటి ఊహలోకి వచ్చేటువంటి పదార్థం అనేది దేశకాల పదార్థాలు 3 కూడా ఏవి వచ్చే అవకాశం లేదు అని చెప్పాం. అంతా బయలే కానీ బయలులోకి ఒకటి వస్తుంది అంటాడు. ఏమి రాతే బాబు, బయలు తప్ప ఇంకోటి లేదు, ఇంకో వచ్చే అవకాశం లేదు. నువ్వు భ్రాంతి ద్వాదశి ప్రకారంగా సూక్ష్మంలో వదిలిపెట్టన్నాడు. వదిలిపెట్టానండి అన్నాడు. వదిలిపెడితే సూక్ష్మ షోడశికి మళ్ళీ మంత్రం చెప్పాల్సి వచ్చింది. ఏమని? మూలము నేను గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఇక్కడ క్షేత్రజ్ఞంలో దృశ్యంలో ఉన్న క్షేత్రం పోయి క్షేత్రజ్ఞుడు మిగిలాడు. క్షేత్రజ్ఞుల్లో సూక్ష్మం ఉన్నది. క్షేత్రజ్ఞంలో సూక్ష్మం పోయేసరికి క్షేత్రం లేని క్షేత్రజ్ఞుడిగా ఉన్నాడు. క్షేత్రం లేని క్షేత్రజ్ఞుడు అంటే ఇక వాడు ఒట్టి శరీరమే. అంటే 3 శరీరాలు లోపల వాడు ఉన్నాడు కాదు, ధరించాడని కాదు. వాడొక్కడు దిగంబరేశుడిగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు. వాడికి ఇంక పై వస్త్రాలు కానీ తొడుగులు కానీ క్షేత్రాలు ఏమి ఏ శరీరాలు లేవు. అటువంటి వాడు ఆ ఒక్కడిగా ఉన్నవాడు ఉన్నానంటున్నాడు కాబట్టి ఉన్నాననే భావనే వాడి శరీరం. ఉన్నాను అనేటువంటి భావం వాడి శరీరం. సరే, నీ ఉన్నాననే భావానికి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని మంత్రం చెప్పాం. అంటే నీ శరీరం ఏమీ లేదని ఒప్పుకున్నాడు. కానీ ఒక సందేహం వచ్చింది. లేదు, కరెక్టే, కారణంగా ఉండి మళ్ళీ అది స్మృతి రూపంలో ఉండి మళ్ళీ జ్ఞాపకానికి వస్తుందేమో. ఆ స్మృతి రూపంలో కూడా ఏమీ లేదని వీడికి చెప్పాలి. అప్పుడు కారణ ద్వాదశికి వెళ్ళాడు. ఈ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు. ఈ బయలులో ఏమైనా వాసనలు ఉన్నాయనుకున్నాం అవ్యక్తంగా. బయలులో ఏమీ లేదు. ఇక్కడ ఏమైందంటే స్థూలంలో దృశ్యం బయలైపోయింది. అప్పుడు దృశ్యం లేని దృక్కయ్యాడు. మళ్ళీ సూక్ష్మంలో లో బయలైంది. అంటే సూక్ష్మం లేకుండా పోయింది. లోపల బయలైంది, సూక్ష్మం లేకుండా పోయింది.
అప్పుడు సూక్ష్మం లేనటువంటి వాడుగా దిగంబరేశుడుగా ఒక మిగిలాడు. వీడు తాత్కాలిక దిగంబరేశుడే కానీ కారణం నుంచి ఏదైనా వస్తే మళ్ళీ అన్నీ వస్తాయి వాడికి. కనుక కారణంలో ఉంది, అది కూడా పోగొట్టుకోవాలి కదా. వాడికి మళ్ళీ ఏం చేసామంటే ఈ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు అన్నాం. అంటే వాసనలు కూడా ఏమీ లేవు, ఈశ్వరీయ స్మృతి లేదు, జ్ఞానానికి సంబంధించిన స్మృతులు లేవు అని వాడికి చెప్పాం. ఎప్పుడైతే చెప్పామో అది ఉత్త బయలైపోయింది. అంటే బయలులో ఒకటి రావడం, బయలు ఒకటి పోవడం లేదు. ఇంకా అది ఉత్త బయలే అంతే. దాంట్లో వచ్చి రాకపోకలు లేవు. రాకపోకలు లేకపోయేసరికి ఇప్పుడు కారణం కూడా లేదు కాబట్టి వాడు తృప్తి పడ్డాక వాడిని లేకుండా చేయాలిగా. ఇప్పుడు కారణం షోడశి ఎట్లా లేకుండా చేశాడు? ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని చెప్పాడు. ఈ పైదానికి దీనికి డిఫరెన్స్ అంటే ఇక్కడ ఈ అనేది లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఇక్కడ ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఇది డిఫరెన్సు. ఈ అనగానే ఏంటి? ఇటు చూపించుకున్నాడు. ఇటు చూపించుకొని లేదంటేనే వీడు పోతాడు, అటు చూపించుకొని లేదంటే లేదు అంటూనే ఉంటాడు. కానీ లేదు అనే మాట అంటూ వీడు మిగిలి ఉంటాడు. ఇటు చూపించుకున్నప్పుడే పోతాడు. అయం ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు ఈ ఆత్మ అయినటువంటి వాడే బ్రహ్మ అని. అంతకుముందు అహం బ్రహ్మ అంటే అహము బ్రహ్మ రెండు ఉన్నాయి, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞానము బ్రహ్మ రెండు ఉన్నాయి. అయం ఆత్మ అన్నప్పుడు ఈ ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు రెండు లేవు. అయం ఆత్మ బ్రహ్మే అద్వైత సిద్ధి, అంతవరకు ద్వైతం ఉన్నది. మరి అద్వైత సిద్ధి ప్రకారంగా ఈ అన్నప్పుడు ఇది పోతుంది. ఏదో మాటగా విషయంగా చెప్పినప్పుడు ఈ అనకపోతే అది ఒప్పుకుంటాం, కానీ ఇటు ఒప్పుకోము. అన్నీ అర్థమైన అయినా నేను ఉన్నానుగా, అర్థమైందని అంటూ ఉన్నాను. నేను ఏమీ లేదని ఒప్పుకొని నేను ఉన్నాను. అదంతా భ్రాంతి అని ఒప్పుకొని మళ్ళీ నేను ఉన్నాను. అవునయ్యా భ్రాంతి అంటున్నా. ఇది కూడా కలిపి దీంతో సహా భ్రాంతి అని చెప్తే తప్ప విడిపోడు. కనుక వాడికి ఈ మూలం లేని గుర్తేసరి ఏమీ లేదు అని కారణ షోడశిలో చెప్పడం జరిగింది. తర్వాత ఒక సందేహం వచ్చింది. లేకుండా పోయాడు పాపం, నిద్రపోయాడు. ఉన్నట్టుండి మెలకు వస్తుంది. అరే ఎందుకు మెలకు వస్తుంది? ఇది మహాకారణంలో ఏదో ఉండి నన్ను మళ్ళీ ప్రేరణ చేస్తుంది, అందుకు వస్తున్నాను అన్నాడు. అయితే మహాకారణంలో ఉందని నీకు భ్రాంతి ఉన్నంతకాలం మహాకారణం నిన్ను బాధిస్తూనే ఉంటుంది. నీకు పాపపుణ్యాలు ఉన్నాయన్నంతకాలం నువ్వు పాపపుణ్యాలు చేస్తూనే ఉంటావు, పాపపుణ్యాలు నీకు ఏదో చేస్తూ ఉంటాయి. దాని మీద భయపడి పాపపుణ్యాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే ప్రారంభం నిన్ను అట్లా ఉండనివ్వదు. అంటే నువ్వు ఏదైతే ఉన్నాయనుకున్నావో దాంట్లో బిగించబడినప్పుడు అవి ఉంటూనే ఉంటాయి. నాకంటే పైన మహాకారణంగా ఏదో ఉంది నన్ను ప్రేరేపిస్తుంది అనుకున్నప్పుడు మహాకారణం నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటుంది. దెయ్యం అనేది లేకపోయినా దెయ్యం ఉంది నన్ను భయపెడుతుందంటే నువ్వు భయపడుతూనే ఉంటావు. దెయ్యం లేదని నీ బ్రెయిన్ వాష్ చేసినప్పుడు దెయ్యం అసలు ఉండదు, నిజంగా దెయ్యం లేదు కాబట్టి. అట్లాగే మహాకారణం నిజంగా లేదు కాబట్టి మహాకారణం నుంచి నాకు అందుతుందే అని నువ్వు అంటున్నావు. నీ వరకు నువ్వు పోయావు కానీ మహాకారణంలో ఉందేమో అని నీ భయం. మహాకారణం అంటే నువ్వు అది కూడా భ్రాంతి రూప దెయ్యం లాంటిది, అక్కడ కూడా ఏమీ లేదు, అదేదో నేను చేస్తున్నాను అనుకుంటున్నావు, అక్కడేం లేదురా బాబు అని. అప్పుడు మహాకారణ ద్వాదశి చెప్పాడు దృశ్యంలో. ఇవన్నీ కూడా ఈ ద్వాదశి అంతా దృశ్యము, షోడశి అంతా దృక్కు. దృశ్యంగా నీకేది లేదన్నప్పుడు దృశ్యానికి ఆధారమైన దృక్కుగా నువ్వు లేవని చెప్పుకుంటూ ఈ 4 దశల్లో నేను లేకుండా చేయడానికి చేసేటువంటి విధానమే ఈ ద్వాదశి షోడశి మంత్రార్థం యొక్క పూర్తి వివరణ. ఇప్పుడు మహాకారణ ద్వాదశిలో ఏముంది? ఈ ఉత్తబట్ట బయలే శాశ్వతము. మహాకారణం ఏమన్నా ఉత్తబట్ట బయలు పెట్టుకుందేమో. అచల పరిపూర్ణంలో ఏదీ లేదు, అదేం పెట్టుకోదు, అదేం ఉంచుకోదు, అదేం తోసేదు. భ్రాంతిలో వచ్చినవన్నీ దాంట్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. భ్రాంతి విడిస్తే వచ్చింది లేదు, పోయింది లేదు. ఎప్పటికీ ఉండేది ఆ బట్ట బయలే, ఉత్తబట్ట బయలే, అచల పరిపూర్ణమే. ఇప్పుడు ఈ బట్ట బయలు ద్వారా దీని అచల పరిపూర్ణానికి మార్చుకోవాలి మనం. ప్రస్తుతానికి ఏంటంటే దృశ్యంలో ఈ 4 దశల్లో స్థూల సూక్ష్మ కారణ మహాకారణాల్లో దాన్ని బయలు ఉత్తబట్ట బయలు అని తీసుకెళ్తున్నాం. చివరికి దృక్కు లేనటువంటి స్థితిలో ఈ బట్ట బయలు ఎరుగుతావా? దృక్కుంటే ఎరుగుతాడు, దృక్కే లేనప్పుడు ఏం ఎరుగుతాడు? అట్లా ఎరగడానికి వీలైన అచల పరిపూర్ణంగా చేసి అక్కడ దృక్కు దృశ్యము ఏకమయ్యి తాను కూడా లేనటువంటి స్థితికి వెళ్ళటమే అచల పరిపూర్ణ స్థితి. ఇది ఒక గురుకృపతోనే అవుతుంది. అయినప్పటికీ బోధ విధానాలు ఇది మీకు తెలిసి అవగాహన చేసుకోవడానికి ఈ వార్తిక పద్ధతి మీకు చెప్తున్నారు. ఈ వార్తిక పద్ధతి ప్రకారం ఈ అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాము? ఈ ఉత్తబట్ట బయలే శాశ్వతము. మహాకారణం మళ్ళీ దీన్నేం చెదరగొట్టదు. మహాకారణం అనేది కూడా భ్రాంతి, అది లేదు.